రేయ్ వాడు చంద్రగ్రహణం రోజు పుట్టాడురా, వాడంతే, వాడి కాలే మంచిది కాదు, వాడు ఎటున్న గ్రహణమే మంచిది కాదు అని చాలా మంది అంటా ఉంటారు. మరియు ఈ రోజు అనగా సెప్టెంబర్ 7th సాయంత్రం సంథింగ్ టైం ఉంది. ఆ టైంలో చంద్రగ్రహణం అని సోషల్ మీడియా అంతా వైరల్ అవుతుంది కదా. సో ఒక సిస్టర్ అడగడం జరిగింది, దీని గురించి తెలుసుకుందాం. చంద్రగ్రహణం చంద్రుడు లేదా సూర్యుడు గ్రహణంలో ఉన్నప్పుడు ఇది అల్లాహ్ యొక్క గొప్పతనం, శక్తి, మహిమను చూపే సంకేతం. ఇది ఎప్పుడు ఎవరి మరణం లేదా పుట్టుక వలన జరగదు. ఇలాంటి సమయాలలో ముస్లింలు నమాజ్ సలాతుల్ ఖుసుఫ్ చదవాలని హదీసులో చెప్పబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా తెలియజేశారు. రెఫరెన్స్ సహీ బుఖారీ మరియు ముస్లిం. చంద్రుడు, సూర్యుడు అల్లాహ్ యొక్క రెండు సూచనలు. అవి ఎవరైనా చనిపోయినందుకు గాని పుట్టినందుకు గాని గ్రహణంలో పడవు. గుర్తుపెట్టుకోండి. మీరు అవి చూసారంటే నమాజు చదవడం మరియు అల్లాహ్ను ప్రార్థించండి. ముఖ్యంగా మన ముస్లిమ్స్ చేయవలసిన పనులు తెలుసుకుందాం. ప్రత్యేక నమాజ్ అనగా సలాతుల్ ఖుసుఫ్ చదవడం, దువా అనగా నమాజ్ చేసి దువా చేయడం, తస్బీ, సుబ్హానల్లాహ్, అల్లాహు అక్బర్ వగైరా ఎక్కువగా జపించడం, సదకా అనగా దాన ధర్మాలు చేయడం, పాపాల క్షమాపణ కోసం ఇస్తిగఫార్, అల్లాహకు మన్నింపు కోరడం. షార్ట్ కట్ లో చంద్రగ్రహణం సమయంలో ముస్లిం మనిషి భయపడకూడదు, మూర్ఖ విశ్వాసాలు నమ్మకాలను నమ్మకూడదు. అది అల్లాహ్ యొక్క శక్తిని గుర్తు చేసుకోవడానికి, అల్లాహ్ వైపు మరింత తిరిగి వెళ్ళడానికి ఒక అవకాశం అని తెలుసుకోవాలి. సలాతుల్ ఖుసూఫ్ చదివే విధానం కూడా తెలుసుకుందాం. నియత్, మన ఉద్దేశం ఎలా ఉండాలంటే మనసులో అల్లాహ్ కోసం చంద్రగ్రహణం నమాజ్ చదువుతున్నామని మన మనసులో అనుకోవాలి. ప్రత్యేకంగా ఏ దువా చదవడం అయితే లేదు. 2 రకాతుల నమాజు, కానీ సాధారణంగా 2 రకాతుల నమాజులా కాకుండా ప్రతి రకాతులో 2 రకాతులు ఉంటాయి. అంటే 2 రకాతులలో 4 రకాతులు మొత్తం. చదివే విధానం తక్బీర్, అల్లాహు అక్బర్ చెప్పి నమాజ్ మొదలు పెట్టాలి. సూరా ఫాతిహా, పొడవైన సూరా ఏదైనా చదవాలి. తర్వాత రుకు నుంచి లేచి మళ్ళీ సూరా ఫాతిహా, మరో సూరా చదవాలి. మళ్ళీ రుకు నుంచి లేచినాక సజ్దా చేయాలి. ఇలా ఒక రకాతు ముగిసినట్లే. 2వ రకాతు వచ్చేసి మళ్ళీ సూరా ఫాతిహా ఏదైనా పొడవైన సూరా చదివి మళ్ళీ మోకాళ్ళ దాకా రుకు వెళ్ళి, రుకులో నుంచి సజ్దాకి వెళ్ళకూడదు, డైరెక్ట్గా లేచి మళ్ళీ సూరా ఫాతిహా మరో సూరా చదివి మళ్ళీ 2వసారి రుకుకి వెళ్ళి రుకు నుంచి తర్వాత సజ్దా చేయాలన్నమాట. తర్వాత తష్హదు చదవాలి, నమాజ్ ముగించాలి. నమాజ్ తర్వాత దీర్ఘంగా దువా చేయాలి, బాగా ఏడుస్తా దువా చేయండి, అల్లాహ్ను క్షమాపణ అడగాలి, సదకా దానం చేయడం మంచిది. ఈ సమయంలో తస్బీ, ఇస్తిగఫార్, దువా ఎక్కువగా చేయాలి. ముఖ్యమైనవి గుర్తుపెట్టుకోండి. చంద్రగ్రహణం నమాజ్ జమాత్ కలిసి మసీదులో కూడా చేయవచ్చు, కానీ లేదా తనంతట తానే కూడా చేసుకోవచ్చు. ఈ నమాజ్ గ్రహణం జరుగుతున్నంత వరకు చదవడం ఉత్తమం.